మరో బ్రేకింగ్ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ పోలీస్ అధికారి సిబ్బందిని ప్రస్తుత ముఖ్యమంత్రి వద్ద పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని ఐఎస్డబ్ల్యూ అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం మార్చింది. సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ పోలీస్ అధికారి సిబ్బందిని ప్రస్తుత ముఖ్యమంత్రి వద్ద పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని ఐఎస్డబ్ల్యూ అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం మార్చింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐఎస్డబ్ల్యూ సెక్యూరిటీ ఆఫీసర్స్ మొత్తం అంటే రేవంత్ కి సంబంధించిన మొత్తం ఆఫీసర్స్ ని మార్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత భద్రతకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంతకుముందు నుంచే ఆదేశాలు జారీ అయినట్టుగా అధికారులు చెప్తున్నా కూడా తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా గత సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన సెక్యూరిటీ వింగ్ మొత్తాన్ని కూడా అది మార్చేసి సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సెక్యూరిటీ వింగ్ ను అమర్చాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అంటే గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన హోంగార్డ్ దగ్గర నుంచి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు కూడా ఎవరిని కూడా ఇప్పుడున్న సెక్యూరిటీలో వాడుకోవద్దు, వాళ్ళకి సంబంధించి ఎవరిని కూడా ఇప్పుడున్న సెక్యూరిటీలో ఏ ఒక్క వ్యక్తిని కూడా తీసుకోవద్దన్న ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఆ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారో అవన్నీ కూడా కొత్త వ్యక్తులు కొత్త వాళ్లతో నింపాలని చెప్పి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి సంబంధించి గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన వ్యక్తిగత సిబ్బంది కానీ అది భద్రతకు సంబంధించి వ్యక్తిగత సిబ్బంది కానీ లేకపోతే ఓవరాల్ ఆయన సిబ్బంది ఆయన భద్రతకు సంబంధించిన ఏ అధికారి కూడా ఉండొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి నూతనంగా ఆయన భద్రతకు సంబంధించిన ఐఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కొత్త వాళ్ళతోని భర్తీ చేశారు. కొత్త వాళ్ళని గతంలో గత ప్రభుత్వంలో ఉన్న వారిని ఎవరిని కూడా ఇప్పుడు రిక్రూట్ చేసుకోవద్దన్న ఆదేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కొత్త భద్రతా వింగ్ ఏర్పాటైంది. కింది నుంచి పై వరకు ఐజీ స్థాయి వరకు కూడా ఈ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు చూసే వ్యవస్థ అంతా కూడా సమూలంగా ప్రక్షాళన అయింది. కొత్త వ్యక్తులతో భద్రతా వింగ్ ఏర్పాటైంది. వారి ద్వారానే ఇప్పుడు ఆ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. యామిని, అంటే వాసు, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్పులు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు? ఎగ్జాక్ట్, మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే అక్కడ గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఉండటం వల్ల కొంత సమాచారం బయటికి లీక్ అయిందన్న అనుమానాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది ఎవరు చేశారు, ఎవరు లీక్ చేశారు అనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తిని సంబంధించి వాళ్ళు విచారణ చేయలేరు కాబట్టి, ఒక్కొక్క వ్యక్తి నుంచి వాళ్ళు అనుమానితులు చూసుకోలేరు కాబట్టి మొత్తం వ్యవస్థను మార్చేసి సమూలంగా కొత్త వ్యక్తులతోని నియమించుకుంటే ఈ లీకేజ్ కి సంబంధించి సమాచార ఏదైతే లీకేజ్
అవుతుందని ప్రభుత్వం అనుమానిస్తుందో అదంతా కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ లీకేజ్ అనే సమస్యని నివారించేందుకు కొత్త వ్యవస్థని, కొత్త వ్యక్తులతోని భద్రతా వింగిని ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డికి కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఆమె. అంటే వాసు కేవలం సెక్యూరిటీ వరకు మాత్రమే పరిమితం అవుతాయి ఈ మార్పులు చేర్పులు అనేవి, లేకపోతే ఆయన పేషీకి కూడా వర్తిస్తుందా? పేషి ఆల్రెడీ ఆయన సీఎంఓ పేషిని అంతా కూడా ప్రక్షాళన చేసుకున్నారు. ఇప్పుడు ఆయన అంటే కొంతమంది పాత వారు కూడా ఉన్నారు. సిఎస్ ని చూస్తే ఆమె గతంలో ఉన్నవారే. సిఎస్ లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందిని మొత్తాన్ని కూడా ఆయన కొత్త ఆయనకు అనుకూలమైన వ్యక్తుల్ని, ఆయనకు సంబంధించిన వ్యవహారాలు చూసే వారితోనే ఆయన భర్తీ చేసుకున్నారు. గతంలో చేసిన ఏ ఆఫీసర్ కూడా ప్రస్తుతం సీఎంఓలో లేరు. సీఎంఓలో అంతా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా అదంతా కూడా సమగ్రంగా ప్రక్షాళన చేసుకొని ఆయన కొత్త టీం ని ఆయన నియమించుకున్నారు. ప్రధానంగా సమాచారం బయటికి వెళ్తుందన్న అనుమానంతోనే ఈ భద్రతకు సంబంధించి కానీ మిగతా ఏదైనా ఇతరత్ర ఏదైనా విషయం బయటకు పొక్కిందా అనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. దానిలో భాగంగానే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకుంటుంది ఆమెని. రైట్ వాసు, థ్యాంక్ యూ.